ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చే కొత్త పథకమట, బీజేపీ పార్టీ చెప్తుందట, కేంద్రం చెప్తుందట ఎక్కడ ఏ పనులు చేయాలి అని. ఇక గ్రామంలో గ్రామ సభ్యులు నిర్ణయించరు. గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి కోసం ఈ ఉపాధి హామీ పథకాన్ని వాడరట. అంటే పక్కన ఎక్కడో ఒక ప్రాజెక్టో లేక ఒక రోడ్డు పనో జరిగితే ఆ కాంట్రాక్టర్ కింద ఉపాధి హామీ పనిని అప్పచెప్తే వీళ్ళందరూ వెళ్లి దాని కింద పని చేయాలట. అంటే ఆఖరికి ఇది ఎలా అయిపోతుంది అంటే ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేసే యంత్రాంగంగా గ్రామాలు మారిపోతాయి. ఇదేనా మనకు కావాల్సింది? ఆలోచన చేయండి. ఎక్కడ చూసినా ఇప్పుడు బీజేపీ పార్టీ పోస్టర్లు పెడుతుంది. కాంగ్రెస్ పార్టీ 100 రోజులే ఇచ్చింది ఉపాధి హామీకి, మేము 125 రోజులు ఇస్తాము అని. చూసారా అన్నా? ఎక్కడైనా చూసారా? పోస్టర్లు పెడుతున్నారు, పెద్ద పెద్ద హోర్డింగ్లు కూడా పెడుతున్నారు. ఇప్పుడు కోట్లు ఖర్చు పెడుతున్నారు దానికోసం. 200 కోట్లు ఆల్రెడీ విడుదలైందంట. కాంగ్రెస్ పార్టీ 100 రోజులు ఇస్తుంది, మేము 125 రోజులు ఇస్తాము అని. అయ్యా, మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. నిన్నటి సంవత్సరం 2025లో మన రాష్ట్రంలోనే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ఉపాధి హామీ పథకం అన్నది ఎన్ని రోజులు జరిగిందో తెలుసా? కేవలం 52 రోజులు మాత్రమే సగటున వీళ్ళు పని ఇచ్చారు. అంటే కనీసం 100 రోజులు కూడా పని ఇవ్వలేదు. 100 రోజులు కూడా పని ఇవ్వని వీళ్ళు